హలో ఎవ్రీవన్, లీగల్ అవేర్నెస్కి స్వాగతం. నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ. నేను నా 30 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో నాకున్న అనుభవాలని గవర్నమెంట్ అడ్వకేట్గా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ చేసిన ప్రతి కేసులోనూ ఉన్న అనుభవాన్ని జోడించి ప్రజలందరికీ ఒక మంచి నాలెడ్జ్ని ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఛానల్ ద్వారా చట్టాలపై ఒక అవగాహనని కల్పించాలన్నదే మా సదుద్దేశం. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా సుప్రీంకోర్టుకు సంబంధించిన ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్తో పాటు నిత్యం ప్రజలు లీగల్గా ఎదుర్కొనే సమస్యలని అవి ఎలా పరిష్కరించుకోవాలి అనే నాలెడ్జ్ని మన ఛానల్ ద్వారా అందిస్తూ మీలో ఒకరిగా నా వంతుగా వ్యూయర్స్కి చక్కటి అవగాహనని కల్పించాలన్నదే మా సంకల్పం. సదుద్దేశంతో పాటు లా చదువుతున్న స్టూడెంట్స్కి, జూనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, న్యాయవాదులు ప్రిపేర్ అయ్యే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారందరి కోసం ట్యుటోరియల్స్ కింద ప్రతి యాక్ట్ని సెక్షన్ వైజ్ డివైడ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం తెలుగులో మీ ముందుకు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రతిరోజు ఒక్క వీడియో విన్నది మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన వస్తుంది అన్నది మా అభిప్రాయం. మీకు ఇది చాలా యూజ్ అవుతుందని మేము నమ్ముతున్నాము. ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇంకా లా ట్యుటోరియల్స్లో ఇవాల్టి అంశం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, భూసేకరణ చట్టం, LARR యాక్ట్ మీద ట్యుటోరియల్స్లో ఏ సెక్షను ఈ యాక్ట్లో ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ అందరికీ ఈ LARR యాక్ట్లో ఏంటి, దాని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ యాక్ట్లో ఉన్న ప్రతి ముఖ్యమైన సెక్షను ఏమి చెప్తుంది, దానిపై అవగాహన కల్పించి ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమి ఎక్వైర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆ భూమి ఎక్వైర్ చేస్తున్నప్పుడు ప్రజలందరికీ ఏ చట్టంపై ఎలాంటి అవగాహన ఉండాలి, అసలు ఆ LARR చట్టం ఏంటి, ఈ చట్టంపై ఏ సెక్షన్, ఈ చట్టంలో ఉన్న ఏ సెక్షన్ ఏ విధంగా చెప్తుంది, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది అన్వయించుకుంటారని, దీనిపై ఒక చక్కటి అవగాహన సాధ్యమైనంత వరకు కల్పించాలన్నదే మా ఉద్దేశం. ఎప్పుడు ఎవరికి ఎలా ఈ యాక్ట్ వర్తిస్తుంది, ఏ సెక్షన్ ఏం చెప్తున్నాయి, ఈ వీడియో ద్వారా మీకు అవగాహన కల్పించడం, అన్ని సెక్షన్స్ గురించి పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత రిలేటెడ్ జడ్జిమెంట్స్, హైకోర్టువి, సుప్రీంకోర్టువి రిలేటెడ్ జడ్జిమెంట్స్ ఏమున్నాయో వాటిని కూడా తర్వాత మిగిలిన పార్ట్స్గా విడదీసి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి పర్టికులర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో కూడా ప్రిపేర్ చేసి అందించడం జరుగుతుంది. ఇంకా చట్టంలోకి వెళ్దాం. అసలు LARR చట్టం అధికారికంగా భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయపరమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం 2013గా పిలువబడుతుంది. ఇది ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణను నియంత్రించే ఒక మైలురాయి అని చెప్పవచ్చు. భారతీయ చట్టం ఇది న్యాయమైన పరిహారాన్ని నిర్ధారించడం, భూసేకరణ ద్వారా ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్, ప్రభావితమైన వారికి పునరావాసం మరియు పునరావాసాన్ని కల్పించడం అనే మొత్తం ప్రక్రియకు పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టంలో మొత్తం 114 విభాగాలు ఉన్నాయి. LARR చట్టం యొక్క ప్రధాన లక్ష్యం 1894 నాటి పాత భూసేకరణ చట్టాన్ని భర్తీ చేయడం, సరిపోని పరిహారం, పారదర్శకత లేకపోవడం మరియు పునరావాసం కోసం
తగినంత నిబంధనలు లేకపోవడం వంటి లోపాలను పరిష్కరించడం ఎల్ఆర్ఆర్ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ముఖ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ న్యాయపరమైన పరిహారము. గ్రామీణ భూములకు మార్కెట్ విలువకు కనీసం 2 రెట్లు, పట్టణ భూములకు మార్కెట్ విలువకు 4 రెట్లు పరిహారం చెల్లించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. సామాజిక ప్రభావం అంచనా ఎలా ఉంటుందంటే, భూసేకరణకు ముందు ప్రాజెక్టు వలన కలిగే సామాజిక మరియు ఆర్థిక పరిణామాలను అంచనా వేయడానికి సామాజిక ప్రభావ అంచనా SIA అవసరం. ఈ భూ యజమానుల సమ్మతి ఏ విధంగా ఉండాలి, ఈ భూ యజమానులకి ఏ విధంగా సాటిస్ఫై చేయాలి. కొన్ని ప్రాజెక్టులకు ముఖ్యంగా ప్రైవేటు కంపెనీలు లేదా ప్రైవేట్ భాగస్వామ్యాలు ఉన్న వాటికి నిర్దిష్ట శాతం భూ యజమానులు సమ్మతి అవసరం. పునరావాసం మరియు పునరావాస భూసేకరణ ద్వారా నిర్వాసితులైన వారికి భూమి, గృహ నిర్మాణం మరియు జీవనోపాధి, అంటే భూమికి భూమి ఇవ్వడం, దాంతోపాటు గృహ నిర్మాణానికి మరియు వారికి జీవనోపాధి కల్పించడం అనే మద్దతుతో సహా సమగ్ర పునరావాసం మరియు పునరావాస ప్రయోజనాలను పొందేలా ఈ ఎల్ఆర్ఆర్ చట్టం 2013లో అన్నీ పొందుపరచబడ్డాయి. ఈ విధంగా ఈ ఎల్ఆర్ఆర్ చట్టం ఈ విషయాలన్నింటినీ కూడా నిర్ధారిస్తుంది. ఎల్ఆర్ఆర్ చట్టం భూసేకరణ, పరిహారం మరియు పునరావాసానికి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడంతో సహా సేకరణ ప్రక్రియ అంతటా పారదర్శకతను తప్పనిసరిగా చేస్తుంది. జాతీయ భద్రత మరియు మౌలిక సదుపాయాలతో వాటి యొక్క మినహాయింపులు ఏ విధంగా ఉంటాయంటే, జాతీయ భద్రత, రక్షణ మరియు నిర్దిష్ట మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులను చట్టంలో కొన్ని నిబంధనల నుండి మినహాయించవచ్చు. ఉదాహరణకు, ఒక ల్యాండ్కి అన్ని సమ్మతులు అవసరం. సెక్షన్ 13 మినహాయింపు చట్టాలు, 13 మినహాయింపు చట్టాలను, అందులో అసలు చట్టంలో 13 కేంద్ర చట్టాలను దాని పరిధి నుండి మినహాయించే ఒక నిబంధన ఉంటుంది. అది సెక్షన్ 105 కూడా ఉంది. అందులో వారి స్వంత నిర్దిష్ట నిబంధనల ప్రకారం భూసేకరణ కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. అంటే కేంద్ర చట్టంలో కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ స్టేట్ వైజ్ కొన్ని మినహాయిస్తుంటాయి. దాని గురించి కూడా ఈ చట్టంలో చెప్పబడింది. అయితే 2015 సవరణ బిల్లు ఈ 13 చట్టాల పరిహారం, పునరావాసం మరియు పునరావాస నిబంధనలు ఎల్ఆర్ఆర్ చట్టానికి అనుగుణంగా తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ఆర్ఆర్ చట్టం అనేది భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారము మరియు పారదర్శకత హక్కు చట్టం 2013కు సంక్షిప్త రూపం. ఇది భూసేకరణను నియంత్రించే మరియు ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ ద్వారా ప్రభావితమైన ప్రజల పరిహారం, పునరావాసం మరియు పునరావాసం కోసం విధానాలను వివరించే భారతీయ చట్టం. ఈ చట్టంలో ఈ ఉన్న 114 విభాగాలు 114 ముఖ్యమైన విషయాలను చెప్తాయి. ప్రతి సెక్షను ఏదో ఒక ముఖ్యమైన విషయాన్నే చెప్తుంది. కాబట్టి ప్రతి సెక్షన్ గురించి తెలుసుకోవాల్సిన అన్ని విధాల మనకి అవసరము ఉంది. ప్రజలకి, ముఖ్యంగా భూమిని కోల్పోయిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఎక్విజిషన్ తర్వాత ఎవరో ఆ గ్రామ పెద్దకో ఎవరికో అప్పచెప్తారు, కానీ వాళ్ళకి అసలు నాలెడ్జే ఉండదు. వీళ్ళకి కనీస నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ ల్యాండ్ ఎక్విజిషన్ మీద కనీస అవగాహన ఉండాలి. ఇది చాలా అవసరము. భూ యజమానులు వాళ్ళ భూమిని కోల్పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమందో ఉంటారు. వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కనీస నాలెడ్జ్ని అందించడమే ఈ యొక్క వీడియో యొక్క ప్రధాన లక్ష్యం. అందువల్ల ఈ వీడియోని పూర్తిగా వింటే, అన్ని సెక్షన్స్ని వింటే అసలు భూసేకరణ చట్టం అంటే ఏంటి అన్నది చక్కగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా భూ యజమానుల సమ్మతి అనేది ఇందులో అవసరం అనేది ఎక్విజిషన్ చేసేటప్పుడు భూ యజమాని సమ్మతి మ్యాండేటరీ. ఇది చాలామంది విస్మరిస్తారు.
వాళ్ళు ఎక్విజిషన్ చేశారనుకుంటారే తప్ప మా సమ్మతితో ప్రమేయం లేదు అన్న ఒక ఒపీనియన్లో ఉండి ఫైట్ చేస్తూ ఉంటారు. అది కాదండి. భూ యజమానుల సమ్మతి, పరిహారం, అలాగే పునరావాసం కల్పించడం అన్నీ కూడా ఈ చట్టంలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీకు ముందుకి చాలా ఉపయోగం అవుతుందని మేము నమ్ముతున్నాము. భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు ఎల్ఏఆర్ఆర్ చట్టం కింద ఇది ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో బాధిత కుటుంబాలకి అంటే ఎఫెక్టెడ్ భూ యజమానులకి న్యాయమైన పరిహారం కోసం పునరావాసం మరియు పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. సెక్షన్ 1 to 20 వరకు ఉన్న కీలక విభాగాలు చట్టం యొక్క స్మాల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడం గురించి చెప్తుంది. సెక్షన్ 1 to 20 అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్. మొత్తం యాక్ట్లో ప్రక్రియ అంతా కూడా ఆ మధ్యలోనే నడుస్తుంది. ప్రారంభం, నిర్వచనాలు మరియు ప్రాథమిక నోటిఫికేషను, అభ్యంతరాలు వినడం మరియు ఉద్దేశించిన సముపార్జన ప్రకటనతో సహా భూసేకరణ ప్రక్రియ యొక్క ప్రారంభ దశలపై ఈ సెక్షన్స్ అనేవి దృష్టి సారిస్తాయి. సెక్షన్ 1 to 20 వరకు ఉన్న ముఖ్య అంశాలు: పరిధి మరియు ప్రారంభం, విభాగం, చట్టం పేరు, భారతదేశం మొత్తానికి వర్తించే విధానం మరియు అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో నిర్వచిస్తుంది. భూమి అంటే ఆసక్తి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కలెక్టరు మరియు తగిన ప్రభుత్వం వంటి కీలక పదాలకు అర్థాలను కూడా ఇది ఏర్పాటు చేస్తుంది. ప్రాథమిక నోటిఫికేషన్ మరియు సముపార్జన. ప్రాథమిక నోటిఫికేషన్ ప్రజా ప్రయోజనం కోసం భూమిని సేకరించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని పేర్కొంటూ కలెక్టర్ నోటిఫికేషన్ను జారీ చేస్తారు. అభ్యంతరాల విచారణ. భూ యజమానులు మరియు భూమిపై ఆసక్తి ఉన్నవారు ప్రతిపాదిక సేకరణకు అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఉద్దేశించిన సముపార్జన ప్రకటన ఎలా ఉంటుందంటే, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశాన్ని ప్రకటించవచ్చు. ప్రజా ప్రయోజనం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణము మరియు కార్పొరేషన్లకు భూమి వంటివి వివిధ ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరించవచ్చు. భూ యజమానుల సమ్మతి. సెక్షన్ 2 కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాల కోసం స్వాధీనం చేసుకునే ముందు నిర్దిష్ట శాతం భూ యజమానుల సమ్మతి కోసం సమ్మతిని కోరుతుంది. పరిహారం మరియు పునరావాసం సెక్షన్ 14, 16, 17 అనేవి చెప్పబడతాయి. ప్రతి సెక్షను ఇంపార్టెంట్ అయినా అసలు ప్రక్రియ మొదలు విధానము అవార్డు పాస్ చేయడం అనేది ఈ ప్రక్రియ అంతా సెక్షన్ 1 to 20 మధ్యన చాలా క్లియర్గా వివరించబడతాయి. అందువలన ఈ సెక్షన్ 1 to 20 అన్నది చాలా ఇంపార్టెంట్. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం 2013 ఎల్ఏఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ 1 ప్రారంభం. మొదటి సెక్షన్ ఏం చెప్తుంది అంటే, చట్టం యొక్క సంక్షిప్త శీర్షిక పరిధి, ప్రారంభం మరియు అనువర్తనాన్ని వివరిస్తుంది. ఇది చట్టం యొక్క పరిధి, భౌగోళిక పరిధి అంటే భూమి తలక ఫిజికల్ విస్తీర్ణం ఎంత ఉన్నది, అమలు తేదీ మరియు ఇది వర్తించే భూసేకరణ రకాలను వివరిస్తుంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే, ఈ చట్టం అధికారికంగా భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం 2013గా పిలువబడుతుంది. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు తప్ప భారతదేశం అంతటా వర్తిస్తుంది. సంబంధిత ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్న తేదీన ఈ చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ స్థలంలో ప్రభుత్వ రంగ సంస్థలతో సహా తన సొంత ఉపయోగం కోసం మరియు
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వంటి ప్రజా ప్రయోజనాల కోసం సంబంధిత ప్రభుత్వ భూమిని సేకరించినప్పుడు ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఇది జాతీయ భద్రత మరియు రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మరియు పట్టణ ప్రణాళిక మరియు గృహ నిర్మాణ వంటి ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణను కూడా కవర్ చేస్తుంది. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013లోని తదుపరి సెక్షన్ 2 ఆఫ్ ఎల్ఏఆర్ఆర్ ఏం చెప్తుంది అంటే ఈ చట్టం యొక్క అనువర్తనాన్ని వివరిస్తుంది. ప్రత్యేకంగా భూసేకరణ, పరిహారం, పునరావాసం మరియు పునరావాసానికి సంబంధించిన చట్టంలోని నిబంధనలు వర్తించే పరిస్థితులు మరియు ప్రయోజనాలను ఇది వివరిస్తుంది. ఇక్కడ మరింత వివరంగా చెప్పాలంటే ప్రభుత్వ సముపార్జనకు దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ఇతర ప్రజా ప్రయోజనాలతో సహా తన సొంత ఉపయోగం కోసం సంబంధిత ప్రభుత్వం భూమిని సేకరించినప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు ఎలా ఉంటాయంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల కోసం భూసేకరణకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం భూమిపై యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది. ఈ చట్టం ప్రైవేటు కంపెనీల కోసం భూసేకరణకు వర్తిస్తుంది. అయితే ప్రభావిత కుటుంబాలలో కొంత శాతం నుండి ముందస్తు అనుమతి అవసరం. నిర్దిష్ట ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే ఈ చట్టం భూసేకరణ పరిధిలో వచ్చే వివిధ ప్రయోజనాలను నిర్దేశిస్తుంది. వాటిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణకు సంబంధించి ఉంటాయి. ఈ చట్టం ఈ ప్రాజెక్టులకు 70% సమ్మతి మరియు ప్రైవేట్ కంపెనీలకు 80% సమ్మతి అనేది ఉండాలి. ఈ సమ్మతి నిబంధనను ప్రవేశపెడుతుంది. నిర్దిష్ట ప్రయోజనాలకు సామాజిక ప్రభావ అంచనా వంటి కొన్ని నిబంధనల నుండి మినహాయింపులను కూడా ఎగ్జామ్షన్స్ కూడా ఈ చట్టం వివరిస్తుంది. ఇతర చట్టాలకు పరిహారం, పునరావాసం మరియు పునరావాస నిబంధనలు ఎల్ఏఆర్ఆర్ చట్టానికి అనుగుణంగా తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం 2013 ఎల్ఏఆర్ఆర్ చట్టం అంటారు. 2013 ప్రకారం సెక్షన్ 3 ఏం చెప్తుందంటే అంతటా ఉపయోగించిన కీలక పదాలను నిర్వచిస్తుంది. అంటే ఈ ప్రతి యాక్ట్లోని ప్రతి పనికి ప్రతి ఒక సెక్షన్ కూడా ఒక్కొక్క వర్డ్స్, లీగల్ టెర్మినాలజీ అనేది ఉంటుంది. అవి వివరిస్తుంది, ఇది నిర్వచిస్తుంది సెక్షన్ 3 అనేది. ప్రత్యేకంగా ఇది ప్రభావిత కుటుంబం అంటే ప్రభావిత కుటుంబం అనేది స్థానభ్రంశం చెందిన కుటుంబం అంటే భూమి మరియు తగిన ప్రభుత్వం వంటి పదాలను నిర్వచిస్తుంది. ఇది ఈ సెక్షన్ వేటి గురించి చెప్తుంది అంటే వివరంగా అసలు ప్రభావిత కుటుంబం అంటే ఏంటి, స్థానభ్రంశం చెందిన కుటుంబం అంటే ఏంటి, అలాగే భూమి అంటే ఏంటి, తగిన ప్రభుత్వం అనే పదం అంటే ఏంటి అనే పదాలకు అర్థాన్ని వివరిస్తుంది. ఈ సెక్షన్ 3 కవర్ చేసిన వాటి యొక్క వివరణ ఎలా ఉంటుంది అంటే సెక్షన్ 3C ప్రకారం ప్రభావిత కుటుంబం అంటే భూమి లేదా ఇతర స్థిరాస్తిని సంపాదించిన కుటుంబము లేదా స్వంత భూమి లేకుండా ప్రభావిత ప్రాంతంపై ఆధారపడి జీవనోపాధి పొందే కుటుంబము అని నిర్వచిస్తుంది. భూసేకరణ కారణంగా వేరే ప్రాంతానికి తరలించాల్సిన కుటుంబాన్ని స్థానభ్రంశం చెందిన కుటుంబంగా సెక్షన్ 3D నిర్వచిస్తుంది. సముపార్జన ఖర్చు సెక్షన్ 3 ఏం చెప్తుందంటే సెక్షన్ 3లో సముపార్జన ఖర్చులో ఏమి చేర్చబడిందో వివరిస్తుంది. వీటిలో పరిహారం, సొలాట్యం అంటే ఈ సెక్షన్ 3Iలో ఏమేమి చేర్చబడ్డాయి అన్నది ఇప్పుడు చెప్తున్నాం. సముపార్జన ఖర్చులో ఏమి చేర్చబడిందో ఇది వివరిస్తుంది. వీటిలో పరిహారం
తులాట్యం, మెరుగైన పరిహారం, వడ్డీ మరియు ప్రభావిత కుటుంబాలకు చెల్లించాల్సిన ఇతర మొత్తాలు ఉంటాయి. పునరావాసం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూమిని సేకరించడానికి అయ్యే ఖర్చు మరియు పరిపాలనా ఖర్చులు కూడా ఇందులో ఉన్నాయి. సామాజిక ప్రభావ అంచనా ఎలా ఉంటుంది అంటే అధ్యయనాన్ని చేపట్టడానికి అయ్యే ఖర్చును సముపార్జన ఖర్చులో చేర్చాలని పేర్కొంటుంది. ఈ విభాగం నిర్వాహకుడు అంటే ఎవరంటే ప్రభావిత ప్రాంతం మరియు భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసానికి సంబంధించిన ఇతర పదాలను కూడా ఈ సెక్షన్ వివరిస్తుంది. సెక్షన్ 3 ఎల్ఏఆర్ఆర్ చట్టంలోని మిగిలిన భాగాలకు ఉపయోగించిన పరిభాషను అర్థం చేసుకోవడానికి పునాదిని ఈ సెక్షన్ వేస్తుంది. అంటే ప్రతి పదానికి లీగల్ టెర్మినాలజీలో ప్రతి పదానికి అర్థం జనరల్గా ప్రజలకు తెలియదు కాబట్టి పునరావాసం అంటే ఏంటి, ప్రభావిత కుటుంబం అంటే ఏంటి, అసలు భూమి అంటే ఏంటి అనేది ఈ సెక్షన్ 3 అనేది వివరంగా చెప్తుంది. దాని అనువర్తనంలో స్పష్టత మరియు స్థిరత్వాన్ని ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది. భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస చట్టము 2013 ఎల్ఏఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ 4 తదుపరి సెక్షన్ 4 ఏం చెప్తుందంటే ప్రధానంగా ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణకు ముందు సామాజిక ప్రభావ అంచనా అధ్యయనాన్ని సిద్ధం చేయడంతో వ్యవహరిస్తుంది. ఈ విభాగం సంబంధిత ప్రభుత్వం, పంచాయతీలు మరియు మున్సిపాలిటీల వంటి స్థానిక అధికారులతో సంప్రదించి ప్రతిపాదిత సేకరణ యొక్క సామాజిక ప్రభావాన్ని అంచనా వేయడాన్ని, ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని నిర్దేశిస్తుంది. ఇక్కడ మరింత వివరంగా చెప్పాలంటే స్థానిక అధికారులతో సంప్రదింపులు ఏ విధంగా ఉంటాయి అంటే సంబంధిత ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లోని సంబంధిత స్థానిక అధికారులతో పంచాయతీ, మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ సంప్రదించాలి. సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం భూసేకరణ వలన కలిగే సామాజిక పరిణామాలను అంచనా వేయడానికి ప్రభుత్వం సామాజిక ప్రభావ అంచనాను నిర్వహించాలి. ఈ ఎస్ఐఏ యొక్క ముఖ్య అంశాలు ఎలా ఉంటాయంటే ఈ సముపార్జన ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడుతుందో లేదో అంచనా వేయడం, ప్రభావిత కుటుంబాలు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో సంఖ్యను అంచనా వేయడం, క్యాలిక్యులేట్ చేయడం, ప్రభావితమైన భూమి మరియు ఇతర ఆస్తులు విస్తీర్ణాన్ని కొలతలు మొత్తం ఆ ల్యాండ్ యొక్క విస్తీర్ణము అంచనా వేయడం జరుగుతుంది. సేకరించిన భూమి కనీసం అవసరమా అని నిర్ణయించడం మరియు ప్రత్యామ్నాయ భూమి స్థానాలను పరిగణలోకి తీసుకోవడం వంటివి ఉన్నాయి. పబ్లిక్ నోటీసు మరియు సమాచార లభ్యత, ప్రభుత్వం అధ్యయనం గురించి స్థానిక భాషలో నోటిఫికేషన్ని ప్రచురించాలి అని చెప్తుంది. దానిని వివిధ కార్యాలయాల్లో అంటే కలెక్టరేట్లో మరియు తహసీల్దార్ ఆఫీసులో మరియు దానిని వారి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ నివేదిక ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలి. బాధిత కుటుంబాలకు ఈ ప్రక్రియలో తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవడం ప్రభుత్వానికి తప్పనిసరి. కాలపరిమితి ఎలా ఉంటుంది అంటే అధ్యయనం ప్రారంభమైన తేదీ నుండి 6 నెలలలోపు పూర్తి చేయాలి. పర్యావరణ ప్రభావ అంచనాలతో ఏకీకరణ ఎలా ఉంటుందంటే అధ్యయనాన్ని పర్యావరణ ప్రభావ అంచనాతో పాటు ఏకకాలంలో నిర్వహించవచ్చు. కానీ ఇది ఈఐఏ అనేది ఎస్ఐఏ పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది. భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం 2013 ఎల్ఏఆర్ఆర్ చట్టంలో సెక్షన్ 5 తదుపరి సెక్షన్ 5 ఏం చెప్తుందంటే సామాజిక ప్రభావ అంచనా కోసం ప్రజా విచారణలను
ప్రజల దగ్గర విచారణలను నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా అవసరమైనప్పుడల్లా సంబంధిత ప్రభుత్వం ప్రభావిత ప్రాంతంలో ప్రజా విచారణ నిర్వహించబడుతుందని బాధిత కుటుంబాలకి ఇది నిర్దేశిస్తుంది. ఈ విచారణ బాధిత కుటుంబాలు తమ అభిప్రాయాలను వినిపించడానికి అనుమతిస్తుంది. తరువాత వాటిని నమోదు చేసి నివేదికలో చేర్చబడుతుంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే ప్రజల భాగస్వామ్యం, భూసేకరణ ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను సెక్షన్ 5 స్పష్టంగా చెప్తుంది. సామాజిక ప్రభావం అంచనా ఎలా ఉంటుందంటే ఈ విభాగం ఈ సెక్షన్ నేరుగా ఎస్ఐఏతో ముడిపడి ఉంటుంది. ఇది భూసేకరణ యొక్క సామాజిక పరిణామాలను అంచనా వేస్తుంది. తగినంత ప్రభావం దీనికి ఈ సెక్షన్కి ఈ భూసేకరణ ప్రక్రియలో ఫస్ట్ ఎక్కువ చేయవలసింది తగినంత ప్రచారం చేయాలి. ఈ భూసేకరణకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మిస్ అవుతుంటారు కాబట్టి వీలైనంత సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ పబ్లికేషన్ ద్వారా కానీ ప్రకటనల ద్వారా కానీ తగినంత విస్తృత ప్రచారం చేయాలన్నది ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం పబ్లిక్ హియరింగ్ తేదీ, సమయం మరియు వేదిక గురించి తగినంత నోటీస్ ఇవ్వాలి. పబ్లిక్ హియరింగ్ తేదీ అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఏదైతే వినాలో అది వినడానికి ఆ డేట్, ప్లేస్ అండ్ టైమ్, అలాగే డేట్, ప్లేస్ అండ్ టైమ్ అన్నది మెన్షన్ చేస్తూ ఒక నోటీస్ అనేది ఇవ్వాలి అని చెప్తుంది. ఈ ప్రజా విచారణ సందర్భంగా బాధిత కుటుంబాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నమోదు చేసి నివేదికలో చేర్చాలి. నిర్దిష్ట విధానాలు ఎలా ఉంటాయంటే బహుళ గ్రామ పంచాయతీలు లేదా మున్సిపాలిటీలు మరియు షెడ్యూల్ ప్రాంతాల గ్రామ సభలతో సంప్రదింపులతో సహా పబ్లిక్ హియరింగ్ నిర్వహించడానికి నిర్దిష్ట విధానాలను చట్టం వివరిస్తుంది. LARR చట్టంలోని సెక్షన్ 6 ఏం చెప్తుందంటే సెక్షన్ 6 భూమిని ప్రజా ప్రయోజనాల కోసం సేకరించడానికి ఒక ప్రకటనకు సంబంధించినది. ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వం భూమిని సేకరించే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది మరియు ఈ ప్రకటన తర్వాత భూ యజమానులు మరియు ఇతర ప్రభావిత వ్యక్తులు నష్టపరిహారం మరియు పునరావాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. LARR చట్టంలోని సెక్షన్ 6 భూమిని సేకరించడానికి సంబంధించిన ప్రకటన గురించి వివరిస్తుంది. అంటే ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి సంబంధించిన ప్రకటనలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, దాని స్థితిగతులు ఏంటి, ప్రక్రియ విధానం ఏంటి అనేది వివరిస్తుంది. ఈ ప్రకటనలో ప్రభుత్వం నిర్దిష్ట భూమిని ప్రజా ప్రయోజనం కోసం సేకరించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటిస్తుంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత భూ యజమానులు మరియు ఇతర ప్రభావిత వ్యక్తులు నష్టపరిహారం మరియు పునరావాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్షన్ 6 ప్రకారం ఈ ప్రకటన తప్పనిసరిగా ఒక నిర్దిష్ట ఫార్మేట్లో ఉండాలి మరియు కొన్ని వివరాలను ముఖ్యంగా కలిగి ఉండాలి అని స్పష్టంగా నిర్దేశిస్తుంది. LARRలో తదుపరి సెక్షన్ 17. సెక్షన్ 7 భూసేకరణ చట్టంలో 1894 భూసేకరణ చట్టంలో సెక్షన్ 7 దీని స్థానంలో ఇప్పుడు భూసేకరణ, పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం 2013 వచ్చింది. ప్రజా ప్రయోజనం కోసం లేదా ఒక కంపెనీ కోసం భూమి అవసరమని ప్రకటించిన తర్వాత భూమిని సేకరించడానికి చర్యలు తీసుకునే ప్రక్రియను ఇది వివరిస్తుంది. ప్రత్యేకంగా తగిన ప్రభుత్వం లేదా నియమించబడిన అధికారి భూమిని సేకరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించాలని ఇది పేర్కొంది. సెక్షన్ 7లో కీలక అంశాలు వివరణ ఇక్కడ ఉంటుంది. ప్రకటన: సంబంధిత ప్రభుత్వం లేదా నియమించబడిన అధికారి ఆ భూమిని ప్రజా ప్రయోజనం కోసం లేదా కంపెనీ కోసం అవసరమని
ప్రకటిస్తారు. ప్రకటన తర్వాత సంబంధిత ప్రభుత్వం లేదా అధికృత అధికారి భూమిని స్వాధీనం చేసుకోవడానికి చర్య తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశిస్తారు. అప్పుడు అందిన ఆదేశాల ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యత కలెక్టర్ పైనే ఉంటుంది అని ఇందులో చెప్పబడింది. తదుపరి సెక్షన్ ఎల్ఏఆర్ఆర్ చట్టం కింద ప్రత్యేకంగా సెక్షన్ 8 ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణకు సంబంధిత ప్రభుత్వం యొక్క బాధ్యతలను వివరిస్తుంది. ప్రభుత్వం సముపార్జన కోసం చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనాన్ని నిర్ధారించాలని, ప్రయోజనాలు సామాజిక వ్యయాల కంటే ఎక్కువగా ఉండాలని, కనీస భూమిని మాత్రమే సేకరించాలని మరియు గతంలో ఉపయోగించని భూమిని ఉపయోగించుకోవాలని ఇది నిర్దేశిస్తుంది. సెక్షన్ 8 యొక్క ముఖ్యమైన వివరణ ఏంటంటే, ప్రజా ప్రయోజనం అనేది ఎలా ఉంటుంది అంటే ఈ సముపార్జనకు కారణమైన నిజమైన మరియు చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనాన్ని ప్రభుత్వం నిర్ధారించాలి. ఈ పర్టికులర్ పర్పస్ కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజలకు సంబంధించిన ఈ కార్యక్రమాల కోసమే, ఈ కంపెనీ పెట్టడం కోసం, ఏదైనా ప్రజల తాలూకా మంచి కోసం ఈ భూమిని ఎక్వైర్ చేస్తున్నాము అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించాలి. ఇది మ్యాండేటరీ. ప్రయోజనము ఖర్చు ఎలా ఉంటుందంటే, సామాజిక ప్రభావ అంచనా ద్వారా నిర్ణయించబడినట్లుగా ప్రాజెక్టు యొక్క సంభావ్య ప్రయోజనాలు అనుకూలంగా ప్రయోజనాల ప్రభావాల కంటే ఎక్కువగా ఉండాలి, ప్రతికూల ప్రభావాల కంటే ఎక్కువగా ఉండాలి. ఈ ప్రయోజనాలు సామాజిక వ్యయాలు మరియు ప్రతికూల ప్రభావాల కంటే ఎక్కువగా ఉండాలి. ప్రాజెక్టుకు అవసరమైన కనీస భూమిని మాత్రమే సేకరించాలి. నిరుపయోగంగా ఉన్న భూమి ప్రభుత్వం కొంత సముపార్జనలను ప్రారంభించే ముందు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ని ప్రభుత్వం స్టార్ట్ చేసే ముందు ఆ ప్రాంతంలో గతంలో సేకరించిన మరియు ఉపయోగించని భూమి లేదని నిర్ధారించుకోవాలి. ఉన్న భూమి వినియోగం గతంలో సేకరించిన ఉపయోగించని ఏదైనా భూమిని ఉద్దేశించిన ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించాలి. సారాంశంలోకి వెళ్తే, ఎల్ఏఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ 8 అనేది భూసేకరణ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా జరిగేలా చూసుకోవడం మరియు ప్రభావిత వ్యక్తులు, ఎఫెక్టెడ్ పర్సన్స్ మరియు సంఘాలపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడంపై దృష్టి పెట్టడం లక్ష్యంగా పేర్కొంటుంది. అంటే ఆ తాలూకా వెల్ఫేర్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పర్సన్స్, వాళ్ళపై నెగటివ్ ఎఫెక్ట్ అన్నది తగ్గేలా చూసుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ సెక్షన్ అనేది పెట్టుకుంటుంది. భూసేకరణ పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం. ఎల్ఏఆర్ఆర్ చట్టం 2013లో సెక్షన్ 9, తదుపరి సెక్షన్ 9 ప్రకారం ఏం చెప్తుందంటే, బాధిత కుటుంబాల పరిహారం, పునరావాసం మరియు పునరావాసం యొక్క నిర్ణయంతో వ్యవహరిస్తుంది. ఇది భూమి యొక్క మార్కెట్ విలువను అంచనా వేయడం, పునరావాసం మరియు పునరావాస ఖర్చులను లెక్కించడం మరియు భూసేకరణ ద్వారా ప్రభావితమైన వారికి పరిహారం మరియు సహాయం అందించడం వంటి విధానాలను వివరిస్తుంది. మరింత ప్రత్యేకంగా ఎల్ఏఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ 9 ఈ క్రింది వాటిని వివరంగా ప్రస్తావిస్తుంది. అవేంటంటే, మార్కెట్ విలువ అంచనా. మొదటిది, వివిధ అంశాలు మరియు సంభావ్య పరిమితులను పరిగణలోకి తీసుకొని భూమి మార్కెట్ విలువను ఎలా నిర్ణయించాలో ఇది నిర్దేశిస్తుంది. భూసేకరణ పరిహారం ఎలా ఉంటుందంటే, అది సేకరించిన భూ యజమానులకు పరిహారాన్ని లెక్కించి చెల్లించే ప్రక్రియను వివరిస్తుంది. పునరావాసం మరియు పునరావాసం అనేది ఇది బాధిత కుటుంబాలకు పునరావాసం మరియు పునరావాస ప్రయోజనాలను అందించడానికి ఒక చట్టాన్ని నిర్దేశిస్తుంది. వీరిలో భూమి సొంతం కాకపోవచ్చు కానీ సముపార్జన వల్ల ప్రభావితమయ్యే వారు కూడా ఉంటారు.
ఆ భూమి ద్వారా ఏదైనా ఆదాయం వచ్చేవారు కూడా ఉంటారు. వాటాదారులతో సంప్రదింపులు జరపాలి. భూసేకరణ ప్రక్రియలో స్థానిక స్వపరిపాలన సంస్థలు మరియు గ్రామ సభలతో సంప్రదించడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్తుంది. పారదర్శకత మరియు న్యాయము ఎలా ఉండాలంటే ఇది భూసేకరణ, పరిహారము మరియు పునరావాసం కోసం పారదర్శకమైన మరియు న్యాయమైన ప్రక్రియను నిర్ధారిస్తుంది. బాధిత కుటుంబాలకు ఆటంకం కలిగించకుండా మరియు వారి సామాజిక మరియు ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ఉంటుంది. ప్రభావ అంచనా ఎలా ఉంటుందంటే భూసేకరణ వల్ల ప్రభావిత కుటుంబాలపై సామాజిక ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి సంబంధించిన నిబంధనలు ఇందులో ఉన్నాయి. సారాంశంలోకి వెళ్తే ఎల్ఏఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ 9 అనేది భూసేకరణ న్యాయంగా జరిగేలా చూసుకోవడానికి, ఈ ప్రక్రియ ద్వారా ప్రభావితమైన వారికి పరిహారం మరియు పునరావాసం కల్పించడానికి తగిన నిబంధనలతో కీలకమైనది అని చెప్పబడుతుంది. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ సెక్షన్ 9 బాధిత కుటుంబాల పరిహారం, పునరావాసం మరియు పునరావాసం యొక్క నిర్ణయంతో వ్యవహరించడంతో పాటు ఇది భూమి యొక్క మార్కెట్ విలువను అంచనా వేయడం, పునరావాసం మరియు పునరావాస ఖర్చులను లెక్కించడం మరియు భూసేకరణ ద్వారా ప్రభావితమైన వారికి పరిహారం మరియు సహాయం చేయడం వంటి విధానాలను వివరిస్తుంది. ప్రత్యేకంగా ఎల్ఏఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ 9 ఏం ప్రస్తావిస్తుందంటే మార్కెట్ విలువని కరెక్ట్గా అంచనా వేయాలి, మార్కెట్ విలువను ఎలా నిర్ణయించాలి అనేది నిర్దేశిస్తుంది. భూసేకరణ పరిహారము ఇది సేకరించిన భూమికి భూ యజమానులకు పరిహారాన్ని లెక్కించి చెల్లించే ప్రక్రియను స్పష్టంగా వివరించాలి. వాళ్ళకి ఏ విధమైన అన్యాయం జరగకూడదు అనేది క్లియర్గా చెప్తుంది. అలాగే పునరావాస ప్రయోజనాలను కూడా కరెక్ట్గా అందించాలి, ఒక చట్టబద్ధత ఉండాలి అని చెప్తుంది. ఈ సెక్షన్ 9 అనేది చాలా క్రూషియల్ పాయింట్స్ని చెప్తుంది. వారి సామాజిక మరియు ఆర్థిక శ్రేయస్సు, ఎవరైతే అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా సామాజిక మరియు ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ఉంటుంది. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలపై సామాజిక ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి సంబంధించిన నిబంధనలు ఇందులో ఉన్నాయి. సారాంశంలో ఎల్ఏఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ 9 ఏం చెప్తుందంటే భూసేకరణ న్యాయంగా జరిగేలా చూసుకోవడానికి మరియు ఈ ప్రక్రియ ద్వారా ప్రభావితమైన వారికి పరిహారం మరియు పునరావాసం కల్పించడానికి తగిన నిబంధనలతో కీలకమైన అంశాలన్నీ ఉన్నట్టుగా నిర్ధారిస్తూ స్పష్టం చేస్తుంది. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో తదుపరి సెక్షన్ 10. సెక్షన్ 10 ఏం చెప్తుందంటే ఆహార భద్రతను కాపాడటానికి ప్రత్యేక నిబంధనలతో వ్యవహరిస్తుంది. ప్రత్యేకంగా అసాధారణ పరిస్థితుల్లో తప్ప సాగునీటితో కూడిన బహుళ పంటలు పండించే భూమిని సేకరించడాన్ని ఇది నిషేధిస్తుంది. అంటే ఎక్కువ పంటలు పండుతున్న భూమి ఏదైతే ఉందో దాన్ని సేకరించడాన్ని ఈ యాక్ట్ నిషేధిస్తుంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే ఆహార భద్రత రక్షణ అంటే ఆ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది అధిక ఫలసాయం ఇస్తే అది ఎక్వైర్ చేయడం వలన ప్రజలకి అందరికీ నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ భారం కూడా ప్రభుత్వం మీదే పడుతుంది ఒక విధంగా, కాబట్టి దాన్ని నిషేధిస్తుంది. నీటిపారుదల, బహుళ పంటలు పండించే భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని పరిమితం చేయడం ద్వారా ఆహార ఉత్పత్తి రక్షణకు సెక్షన్ 10 అనేది ప్రాధాన్యత ఇస్తుంది, ఇంపార్టెన్స్ ఇస్తుంది. అసాధారణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే అటువంటి భూమిని స్వాధీనం చేసుకోవడం చివరి ప్రయత్నంగా నిరూపించదగిన అంశం. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఇటువంటి మంచి పంటలు పండే భూమిని ఎక్వైర్ చేయడము, ల్యాండ్ ఎక్విజిషన్లో ఎక్వైర్ చేయడము, స్వాధీనం చేసుకోవడం అనేది అనుమతించబడుతుంది. సముపార్జనపై పరిమితులు ఎలా ఉంటాయంటే అసాధారణమైన సందర్భాల్లో కూడా ఒక జిల్లా లేదా రాష్ట్రం లోపు
అటువంటి భూమి యొక్క మొత్తం సేకరణ సంబంధిత ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులకు కట్టుబడి ఉండాలి అని చెబుతుంది. పరిహారం మరియు అభివృద్ధి ఎలా ఉంటుందంటే, బహుళ పంటలు పండించే సాగునీటి భూమిని సేకరించినట్లయితే ప్రభుత్వం వ్యవసాయం కోసం సమానమైన సాగుకు అనువైన భూమి అభివృద్ధి చేయాలి, బంజరు భూమిని అభివృద్ధి చేయాలి, లేదా వ్యవసాయ పెట్టుబడి కోసం సమానమైన మొత్తాన్ని జమ చేయాలి అని చెబుతుంది. అంటే బహుళ పంటలు పండించంటే ఒక్కొక్క ప్లేస్లో సంవత్సరానికి 3 పంటలు, సంవత్సరానికి కొన్ని పంటలు 4, రైస్ అయితే 2-3 పంటలు కూడా పండిన భూములు ఉన్నాయి. అటువంటి భూమిని ఎక్వైర్ చేసేటప్పుడు సేకరించినట్లయితే ప్రభుత్వం వ్యవసాయం కోసం సమానమైన సాగుకు అనువైన బంజరు భూమిని అభివృద్ధి చేయాలి, లేదా వ్యవసాయ పెట్టుబడి కోసం సమానమైన మొత్తాన్ని జమ చేయాలి అని చెబుతుంది. LARR చట్టం 2013లోని తదుపరి సెక్షన్ 11. సెక్షన్ 11 ఏం చెప్తుందంటే, కలెక్టర్ విచారణ మరియు అవార్డు గురించి వ్యవహరిస్తుంది. ఈ చట్టం ప్రకారం సేకరించిన భూమికి పరిహారం నిర్ణయించేటప్పుడు మరియు అవార్డు ఇచ్చేటప్పుడు కలెక్టర్ అనుసరించాల్సిన ప్రక్రియ విభాగం ఈ సెక్షన్ 11 అనేది వివరిస్తుంది. ప్రత్యేకంగా సెక్షన్ 11 ఈ క్రింది వాటిని ఓవరాల్గా కవర్ చేస్తుంది. అవి ఏంటంటే, కొలతలు. ఫస్ట్ కొలతలు ఎలా ఉంటుంటే, కొలతలు విలువ మరియు క్లెయిములపై విచారణ, భూమి యొక్క విస్తీర్ణం, దాని విలువ మరియు ఆసక్తి కల అన్ని పార్టీల వారసులకు వాదనలు నిర్ణయించడానికి కలెక్టరు విచారణను నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. కలెక్టర్ అవార్డు ఎలా ఉంటుందంటే, విచారణ ఆధారంగా కలెక్టర్ తప్పనిసరిగా ఈ క్రింది వాటిని పేర్కొంటూ ఒక అవార్డుని ఇవ్వాలి. భూమి యొక్క నిజమైన ప్రాంతం, భూమికి అనుమతించబడే పరిహారం, ఆసక్తి గల అన్ని పార్టీల మధ్య పరిహార పంపిణీ, అవార్డుపై పరిమితులు, ప్రభుత్వం వేరే విధంగా పేర్కొంటున్న కలెక్టర్ అవార్డు సంబంధిత ప్రభుత్వం లేదా అధికృత అధికారి ముందస్తు ఆమోదానికి లోబడి ఉండాలి అని చెప్తుంది. భూమి రికార్డుకు సమీకరించడం సెక్షన్ 11 కింద నోటీసు జారీ చేసిన తర్వాత కలెక్టరు నిర్దేశించిన విధంగా భూమి రికార్డులను కూడా నవీకరించాలి. నోటిఫికేషన్ తర్వాత లావాదేవీలు ఏమీ లేవు. ప్రాథమిక నోటిఫికేషన్ తేదీ నుండి, ప్రభుత్వం ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ తేదీ నుండి కార్యకలాపాలు పూర్తయ్యే వరకు పరిమిత మినహాయింపులతో భూమిపై ఎటువంటి లావాదేవీలు లేదా లాభాలు అనుమతించబడవు అని చెబుతుంది. R&R పథకం కింద భూసేకరణ ప్రక్రియలో భాగమైన పునరావాసం మరియు పునరావాస పథకం ముషాయిదా తయారీకి మరియు ప్రచురణలో కలెక్టర్ పాల్గొంటారు అని ఈ సెక్షన్ చెప్తుంది. LARR చట్టం సెక్షన్ 12 ప్రకారం, తదుపరి సెక్షన్ అయిన సెక్షన్ 12 ప్రకారం ఏం చెప్తుందంటే, ప్రత్యేకంగా భూమి యొక్క ప్రాథమిక సర్వే మరియు భూసేకరణ ప్రయోజనాల కోసం సర్వేలు నిర్వచించడానికి అధికారాలను వివరిస్తుంది. ఆ యొక్క అధికారాలు ఏముంటాయి అనేది ఈ సెక్షన్ వివరిస్తుంది. ఈ విభాగం ప్రభుత్వ అధికారులకు సేకరించబడే భూమిలో ప్రవేశించడాన్ని సర్వే చేయడానికి మరియు అంచనా వేయడానికి ఇచ్చిన అధికారం గురించి వివరిస్తుంది. ఇంకా వివరణాత్మకంగా చెప్పాలంటే, ఈ సర్వే ఉద్దేశం ఏంటంటే, సముపార్జనకు భూమి యొక్క విస్తీర్ణము మరియు అనుకూలత నిర్ణయించడంలో సంబంధిత ప్రభుత్వానికి సహాయపడడానికి ప్రాథమిక సర్వే అనేది నిర్వహించబడుతుంది. అధికారాలు ఎలా ఉంటాయంటే, అధికృత అధికారాలు మరియు వారి సిబ్బంది వేటిని ఏమి చేయగలరు, భూమిలోకి ప్రవేశించి సర్వే చేయబడి భూమి స్థాయిల నుండి ఏ విధంగా తీసుకోవాలి, భూమి లోపలి భాగంలో తవ్వడి ఏదైనా రంధ్రం చేయబడి ఉండడం, ఇవన్నిటినీ కూడా ఇది సమీక్షిస్తుంది. భూమి
ఆ భూమి యొక్క అనుకూలతను అంచనా వేయడానికి అవసరమైన ఇతర చర్యలను చేపట్టండి అని ఈ అధికారి మిగిలిన వాళ్ళకి చెప్పి చేపిస్తాడు. ఏదైనా ప్రతిపాదిత పని యొక్క సరిహద్దులు మరియు ఉద్దేశించిన రేఖలను సెట్ చేయడానికి గుర్తులు మరియు ఏవైతే ఆ సరౌండింగ్స్లో సర్వే చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి సర్వే చేసి ఇది ఎక్వైర్ చేస్తున్నామనే గుర్తులను కూడా పెట్టాలి అని చెప్పి, సర్వే కోసం అవసరమైతే పంటలు, కంచెలు లేదా అడవిని నరికివేయండి అని చెప్పి ఇచ్చే ఆర్డర్స్ కూడా ఈ సెక్షన్ ప్రకారం పాస్ చేయబడతాయి.